Good morning children. Today I am going to start second class social. Okay children, all of you take your textbooks. This is your textbook standard 2 course book term 2. Okay ma. And take out the page number 108. Okay. Page number is 108. See children, here we have the sixth lesson. Okay, we have the sixth lesson, that is good habits. Sixth lesson, good habits. Okay, this is your sixth lesson children. What is your sixth lesson? గుడ్ హ్యాబిట్స్ అంటే ఏంటమ్మా, మంచి అలవాట్లు. ఓకే, ఈ లెసన్ లో మనం ఏవి గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి మనము హ్యావ్ టు సీ. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ లెసన్ చిల్డ్రన్. చిల్డ్రన్ షుడ్ లెర్న్ ఎడ్యుకేషన్ అండ్ గుడ్ హ్యాబిట్స్ ఇన్ స్కూల్. ఓకే, స్కూల్లో చిల్డ్రన్ పిల్లలు ఏం నేర్చుకుంటారమ్మా? గుడ్ హ్యాబిట్స్. ఓకే, గుడ్ హ్యాబిట్స్ అంటే మంచి అలవాట్లు నేర్చుకుంటారు. ఇంకా ఎడ్యుకేషన్ ని గుడ్ హ్యాబిట్స్ ని కూడా చిల్డ్రన్ నేర్చుకుంటారు. కిరణ్ ఈజ్ స్టడింగ్ ఇన్ సెకండ్ క్లాస్. ఓకే, ఇందులో కిరణ్, ఓకే కిరణ్ అనే ఒక అబ్బాయి ఏ క్లాస్ చదువుతున్నాడమ్మా? సెకండ్ క్లాస్ చదువుతూ ఉన్నాడు. ఎవ్రీ డే హీ గోస్ టు స్కూల్ ఇన్ క్లీన్ అండ్ ఫుల్ యూనిఫామ్. ఓకే, ప్రతిరోజు ఎవ్రీడే హౌ ద కిరణ్ ఈస్ గోయింగ్ టు స్కూల్? He is going to school clean and full uniform. Okay, అతను స్కూల్ కి ఎలా వెళ్తున్నాడమ్మా? క్లీన్ గా అండ్ ఫుల్ యూనిఫామ్. ఓకే, ఫుల్ యూనిఫామ్ తో అతను స్కూల్ కి వెళ్తున్నాడు. He takes his younger sister కవిత టు స్కూల్ along with him. అతనితో పాటు వాళ్ళ యంగర్ సిస్టర్ ని కూడా, తన చెల్లెని కూడా స్కూల్ కి తీసుకువెళ్తున్నాడు. When he comes across elders or teachers on the way, he greets them with respect. Okay, అతను స్కూల్ కి వెళ్తూ ఉండగా పెద్దవాళ్ళు గాని టీచర్స్ గాని మధ్యలో కనిపిస్తే ఏం చేస్తారు? కిరణ్ ఏం చేస్తున్నాడమ్మా? అతను గ్రీట్ చేస్తున్నాడు, అంటే నమస్తే పెడుతున్నాడు. ఓకే, నెక్స్ట్ బీ గుడ్, డూ గుడ్, సో గుడ్. When the teacher comes into the classroom, he stands and wishes the teacher with respect. Okay, టీచర్ క్లాస్ లోకి రాగానే కిరణ్ ఏం చేస్తాడమ్మా? అతను క్లాస్ లో నిల్చొని టీచర్ కి విషెస్ చెప్తాడు. He listens to all the lesson carefully. ఓకే, కిరణ్ ఎలా వింటాడమ్మా లెసన్స్? చాలా కేర్ఫుల్ గా వింటాడు. He does not throw waste papers in the classroom but puts them in a dustbin. Okay, waste papers వేస్ట్ పేపర్స్ అనేవి ఎక్కడ అతను పడేస్తాడమ్మా? ఎక్కడ త్రో చేస్తాడు? డస్ట్ బిన్ లో అతను పడేస్తాడు. When he finds any missed articles, he hands them over to the principal. ఓకే, ఏదైనా మిస్డ్ ఆర్టికల్ కనిపిస్తే, అంటే ఏదైనా అవసరమైనది పేపర్ కనిపిస్తే అతను ఏం చేస్తాడు? వాళ్ళ ప్రిన్సిపల్ సార్ కి హ్యాండ్ ఓవర్ చేస్తాడు. He stands in a queue when he goes to classroom and also at water tap. ఓకే, అతను వాటర్ ట్యాప్ దగ్గర గాని క్లాస్ రూమ్ కి గాని వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడమ్మా? క్యూగా ఫామ్ అవుతాడనమాట, క్యూలో నిల్చుంటాడు. నెక్స్ట్, హీ ప్లేస్ గేమ్స్ ఇన్ ద ఈవినింగ్. హీ ఫాలోస్ ఆల్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద గేమ్స్ విత్ డిసిప్లిన్. ఓకే, అతను ఈవినింగ్ టైంలో అతను గేమ్స్ ఆడుకుంటాడు. దాంట్లో గేమ్స్ లో కూడా ఎలా ఆడతాడమ్మా? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని కూడా అతను పాటిస్తూ ఉంటాడు, డిసిప్లిన్ తో పాటిస్తూ ఉంటాడు. He does gardening in the evening along with his friends. Okay, ఫ్రెండ్స్ తో పాటు ఇతను ఏం చేస్తాడమ్మా? గార్డెనింగ్, చెట్లు నాటడం కూడా చేస్తాడు. After the school hours, he comes home along with his sister. He follows traffic rules on the way. Okay, ఈవినింగ్ టైంలో
ట్రాఫిక్ రూల్స్, ఓకే, ట్రాఫిక్ రూల్స్ ని పాటించుకుంటూ వాళ్ళ సిస్టర్ ని తీసుకొని ఇంటికి వెళ్తాడు. He does his homework in the evening. He helps his sister in doing her homework. Okay, అతను హోంవర్క్ ఈవినింగ్ టైంలో అతను హోంవర్క్ చేసుకుంటూ అతనితో పాటు వాళ్ళ చెల్లి కూడా ఏదైనా హెల్ప్, హోంవర్క్ చేయడానికి హెల్ప్ అవసరం అవుతే అతను హెల్ప్ చేస్తూ ఉంటాడు. He goes to library to read books. ఓకే, లైబ్రరీ కూడా తను వెళ్తూ ఉంటాడంట బుక్స్ ని రీడ్ చేయడానికి. He greets his friends good morning in the morning and good evening in the evening. ఓకే, అతని ఫ్రెండ్స్ ని అతను మార్నింగ్ టైంలో గుడ్ మార్నింగ్ అని, ఈవినింగ్ టైంలో గుడ్ ఈవినింగ్ అనేసి విషెస్ చేస్తాడు. Because of his good habits, Kiran is called a good boy by all. ఓకే, ఇతను చేసే గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి కదా, ఇతనికి కిరణ్ కి గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి కదా, ఈ గుడ్ హ్యాబిట్స్ వల్ల కిరణ్ ఎలాంటి వాడమ్మా, గుడ్ బాయ్. ఓకే, కిరణ్ అనే వాడు ఇక్కడ గుడ్ బాయ్ అన్నమాట. అందరు కూడా కిరణ్ ని గుడ్ బాయ్ అని అంటూ ఉంటారు. ఓకే చిల్డ్రన్, ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్. See children, next one amma, do these. Turn the page number 112. Here today we write the class works children. See amma, first one do these. First bit children, fill in the blanks with the correct words from the brackets. Okay, ఇక్కడ మీకు బ్రాకెట్స్ లో ఆన్సర్ ఇచ్చారు కదమ్మా, ఆ ఆన్సర్ లో ఏదైతే కరెక్ట్ ఆన్సర్ ఉంటుందో అది మీరు బ్లాంక్ లో ఫిల్అప్ చేయాలి. ఫస్ట్ వన్, కిరణ్ టేక్స్ హిస్ డాష్ టు స్కూల్ అలాంగ్ విత్ హిమ్. ఓకే, కిరణ్ యంగర్ సిస్టర్ ని తీసుకువెళ్తాడా స్కూల్ కి, యంగర్ బ్రదర్ నమ్మ తీసుకెళ్లేది, యంగర్ సిస్టర్. ఓకే, answer is, first one answer is younger sister. Okay amma, I will write the full question children. Question మొత్తం రాస్తానమ్మా, మీరు కన్ఫ్యూజ్ అవుతారు కదా. First section children, write on here sixth good habits, sixth lesson good habits. Do this. Do this లో first section children, first section fill in the blanks with the correct words from the brackets. Words from the brackets. Okay, this is the first section heading amma. In this first question, Kiran takes his dash to school along with him ఓకే, అతనితో పాటు ఎవరిని తీసుకెళ్తున్నామ్మా కిరణ్, యంగర్ సిస్టర్ నా యంగర్ బ్రదర్ నా, యంగర్ సిస్టర్ ఆర్ యంగర్ బ్రదర్. ఓకే, ఎవరిని తీసుకెళ్తున్నాడు, యంగర్ సిస్టర్. ఓకే, వాట్ ఈస్ ద ఆన్సర్ చిల్డ్రన్, కిరణ్ టేక్స్ హిస్ డాష్ టు స్కూల్ అలాంగ్ విత్ హిమ్. అతనితో పాటు, కిరణ్ తో పాటు ఎవరిని తీసుకెళ్తున్నాడు రోజు స్కూల్ కి, యంగర్ సిస్టర్ నా యంగర్ బ్రదర్ నా, యంగర్ సిస్టర్. ఓకే, రైట్ ఆన్ హియర్ ఆన్సర్ యంగర్ సిస్టర్. ఓకే, నెక్స్ట్ వన్ అమ్మా, సెకండ్ వన్, కిరణ్ పుట్స్ waste papers in the
waste papers in the dash. ఓకే దేంట్లో వేసాడమ్మా కిరణ్ డస్ట్బిన్ లోనా ఓకే డాష్ హియర్ dustbin or classroom. See children, Kiran puts waste papers in the dash. Okay, Kiran waste paper ni ekkada vestadamma dustbin lona classroom lona dustbin. Okay, write down here dustbin. Okay, next third one amma missed articles. Missed articles should be handed over to the dash principal or parents. ఓకే అమ్మా మిస్డ్ ఆర్టికల్స్ కి ఆర్టికల్స్ ని కిరణ్ ఎవరికి ఇస్తాడమ్మా ప్రిన్సిపల్ కి ఇస్తాడు కాబట్టి ఆన్సర్ ఇస్ ప్రిన్సిపల్. రైట్ డౌన్ హియర్ ప్రిన్సిపల్. ఓకే PRINCIPAL ప్రిన్సిపల్. రైట్ డౌన్ ద ఆన్సర్స్ అమ్మా. ఓకే అమ్మా ఆల్ ఆఫ్ కంప్లీటెడ్ చిల్డ్రన్. సి అమ్మా రైట్ డౌన్ లైక్ దిస్. ఇలా రాయండి అమ్మా. ఫస్ట్ వన్ ఈజ్ యంగర్ సిస్టర్. ఓకే ఇలా టిక్ పెట్టేసేసి యంగర్ సిస్టర్. సెకండ్ వన్ ఈజ్ డస్ట్బిన్ అండ్ థర్డ్ వన్ ఈజ్ ప్రిన్సిపల్. ఓకే రైట్ డౌన్ లైక్ దిస్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్స్ చిల్డ్రన్. ఓకే ఓకేమ్మా. నెక్స్ట్ సెక్షన్ అమ్మా. నెక్స్ట్ సెక్షన్ సెకండ్ సెక్షన్.
Second section, children, fill in the blanks. Fill in the blanks. Okay, first one ma, every day Kiran goes to dash in clean and full uniform. Full uniform. Second one, Kiran follows rules and dash while playing games. Next, third one, Kiran says dash to his friends in the morning. Okay, all these are fill in the blanks, children. See ma, ivanni entama fill in the blanks. Every day Kiran goes to. Okay, every day Kiran ekkada veltadamma, school ki veltadu. In clean and full uniform. Clean and full uniform toni Kiran ekkada veltadamma, school ki veltadu kabatti here school, SCHOOL, school. Okay, next one, Kiran follows rules and dash while playing games. Okay, playing games ఆడుకునేటప్పుడు కిరణ్ ఏం చేస్తాడమ్మా, రూల్స్ ఇంకా ఏం పాటిస్తాడు, రెగ్యులేషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని పాటిస్తాడు. రెగ్యులేషన్స్. ఓకే, REGULATIONS, regulations. Next, Kiran says dash to his friends in the morning. Okay, morning time lo Kiran friends ki em cheptadamma, good morning. Okay, good morning ani cheptadu. Okay children, write down this blanks amma. Okay, write down children. See amma, write down like this. Every day first one amma, every day Kiran goes to school, 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 in clean and full uniform. Okay, next one, Kiran follows rules and regulations, REGULATIONS, regulations while playing games. Next, Kiran says
good morning to his friends in the morning. God good, morning, morning, good morning. Okay, all these are answers amma. Completed children. Next section amma. Next one amma, third section. Third section children, true or false? True or false? ఓకే ట్రూ ఉన్న దగ్గర ఏం చేయాలమ్మా టిక్ మార్క్ కొట్టాలి ఫాల్స్ ఉన్న దగ్గర రాంగ్ అనేసి రాయాలి సి చిల్డ్రన్ ఫస్ట్ వన్ Kiran does not listen lessons carefully. Kiran does gardening in the evening. Next third one. Kiran quarrels with his friends when he plays games. Okay? See children, Kiran does not listen lessons carefully. Okay? Kiran lessons ni careful గా రీడ్ చేయడట చేస్తాడా చేయడమా కేర్ఫుల్ గా లెసన్స్ అనేది వినడా కిరణ్ వింటాడు ఇక్కడ ఏమి ఇచ్చాడమ్మా డస్ నాట్ లిసన్ అంటే ఏంటమ్మా కేర్ఫుల్ గా అతను లెసన్స్ వినడు అని ఇచ్చాడు అంటే ఏంటమ్మా ఇది దిస్ ఇస్ రాంగ్ కాబట్టి ఇక్కడ ఏం చేయాలమ్మా ఇంటూ మార్క్ అనేది మనం రాయాలి ఓకే నెక్స్ట్ కిరణ్ డస్ గార్డెనింగ్ ఇన్ ద ఈవినింగ్ ఓకే కిరణ్ ఏం చేస్తాడమ్మా ఈవినింగ్ లో గార్డెనింగ్ చేస్తాడు ఎస్ ఇట్ ఈస్ కరెక్ట్ రైట్ డౌన్ హియర్ టిక్ మార్క్ నెక్స్ట్ Kiran quarrels with his friends when he plays games. Okay? అతను వాళ్ళ ఫ్రెండ్స్ తోని గేమ్స్ ఆడేటప్పుడు గొడవ పడతాడట ఓకే క్వారల్ అంటే ఏంటమ్మా ఇక్కడ కొట్లాడడం ఓకే చేస్తాడమ్మా గొడవ పడతాడా పడడు కాబట్టి హియర్ దిస్ ఇస్ ఆల్సో రాంగ్ ఓకే రైట్ డౌన్ చిల్డ్రన్ ఫస్ట్ వన్ ఈస్ రాంగ్ రైట్ రాంగ్
Okay, ma. Write down like this, children. First one wrong, second one right, third one wrong. Okay, write down like this. Next one, amma. Next fourth section. Word. Fourth section, amma. Answer the following questions in a word or a phrase. Okay, one word lo answers అనేవి ఇక్కడ రాయాలి. First question, children. Who is Kiran's sister? Okay, answer. ఇక్కడ కిరణ్ వాళ్ళ సిస్టర్ ఎవరమ్మా? కిరణ్ వాళ్ళ సిస్టర్ నేమ్ ఏంటి? కవిత. 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 నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. వాట్ డస్ కిరణ్ డూ? Kiran do when he sees elders on the way. Okay, పెద్దవాళ్ళు కనిపించినప్పుడు కిరణ్ ఏం చేస్తాడమ్మా? He greets them with respect. Okay, he greets them with respect. Okay, next third one question, children. What does Kiran do in the library? What does Kiran do in the library? కిరణ్ లైబ్రరీలో ఏం చేస్తాడమ్మా? ఏం చేస్తాడు? టు రీడ్ బుక్స్. ఓకే, బుక్స్ ని రీడ్ చేస్తాడు. టు రీడ్ బుక్స్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. హూ హెల్ప్స్ కవిత ఎట్ హోమ్ ఇన్ డూయింగ్ హర్ హోంవర్క్? హూ హెల్ప్స్ కవిత? Who helps Kavita at home in doing her homework? Okay, evarama? Answer is Kiran. Okay, Kiran. Okay, this is the first one, second one, third one, fourth one. Okay, write down, ma.
Okay, ma. See, children, like this you have to write. First one answer is Kavita. Who is Kiran's sister? Kavita. What does Kiran do when he sees eldest on the way? He greets them with respect. Next, third one. What does Kiran do in the library? To read books. Who helps Kavita at home in doing her homework? Kiran. Okay, write down like this in your textbooks, children. Okay. Next one, Amma. Fifth section. Fifth section, children. Here just I am writing the answers, amma. ఇక్కడ నేను ఆన్సర్స్ మాత్రమే రాస్తున్నాను. See, children, choose the correct word and fill in the blank. ఓకే, మీకు పైన హెడ్డింగ్ లో అన్ని ఆన్సర్స్ ఇచ్చారమ్మా. ఈ ఆన్సర్స్ కింద మనకు క్వశ్చన్స్ ఇచ్చారు కదా, క్వశ్చన్స్ అండ్ బ్లాంక్స్ ఇచ్చారు కదా, అక్కడ ఏది కరెక్టో మనము రాయాలి. ఫస్ట్ క్వశ్చన్ అమ్మా. వాట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్, చిల్డ్రన్? Kiran is studying in. Okay, Kiran ఏ క్లాస్ చదువుతున్నాడమ్మా? సెకండ్ క్లాస్. Kiran is studying in second class. ఫస్ట్ ఆన్సర్ ఏంటమ్మా? సెకండ్ క్లాస్. ఓకే, నెక్స్ట్ వన్. When the teacher comes into the dash, he stands and wishes the teacher with respect. Okay, టీచర్ ఎక్కడికి వచ్చినప్పుడు ఈ కిరణ్ టీచర్ విషెస్ చెప్తాడమ్మా? క్లాస్ రూమ్. సెకండ్ వన్ ఈజ్ క్లాస్ రూమ్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. కిరణ్ గ్రీట్స్ హిస్ ఫ్రెండ్స్ డాష్ ఇన్ ద ఈవినింగ్. ఈవినింగ్ టైంలో కిరణ్ ఎలా గ్రీట్ చేస్తాడమ్మా వాళ్ళ ఫ్రెండ్స్ తోని? గుడ్ ఈవినింగ్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ అమ్మా. చిల్డ్రన్ షుడ్ లెర్న్ ఎడ్యుకేషన్ అండ్ గుడ్ హ్యాబిట్స్ ఇన్ డాష్. ఓకే, ఎక్కడ నేర్చుకుంటారమ్మా గుడ్ హ్యాబిట్స్ ఎడ్యుకేషన్ అనేది? స్కూల్లో, కాబట్టి స్కూల్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. కిరణ్ గోస్ టు డాష్ టు రీడ్ బుక్స్. బుక్స్ ని రీడ్ చేయడానికి కిరణ్ ఎక్కడ వెళ్తాడమ్మా? లైబ్రరీ. Okay, write down these answers in fifth section. ఓకే అమ్మా, ఇలా రాయండి. ఫస్ట్ వన్ అమ్మా. కిరణ్ ఈజ్ స్టడింగ్ ఇన్ సెకండ్ క్లాస్. వెన్ ద టీచర్ కమ్స్ ఇన్ టు ద క్లాస్ రూమ్, he stands and wishes the teacher with respect. Okay, Kiran greets his friends good evening in the evening. Children should learn education and good habits in school. Kiran goes to library to read books. Okay, write down like these answers. Okay, ma. Next, go to sixth section. Okay, sixth section, ma. Question and answers.
Sixth section, children. Answer the following questions. Sixth section. Answer the following questions. Okay. First question, Amma. Where should we follow queue system? Okay, answer. We should follow queue system when we go to classroom, when we go to classroom, and also at water tap. Okay. Next one, Amma. This is the first question. Second one. What does Kiran do in the evening? Evening at home. Answer is Kiran does his homework in the evening at home. At home. Full stop. Next one, third one, Amma. Third one question. Why does everyone call Kiran a good boy? Good boy. Okay. Answer. Because of his good habits. Because of his good habits. Kiran is called a good boy by everyone. Good boy by everyone. Okay. Write down ma 3 question and answers. Up to here, first one, children. Next, this is the second one, and this is third one.
ఓకే అమ్మా, రైట్ ఫాస్ట్ చిల్డ్రన్. నెక్స్ట్ వన్ అమ్మా, ఫోర్త్ వన్. ఓకే, రైట్ ఫాస్ట్ చిల్డ్రన్. ఫోర్త్ క్వశ్చన్. Fourth question amma, write any 4 good habits. Write any 4 good habits. Okay, answer. First children, A bit. Greeting elders or teachers, with respect, okay. Next, B bit. Putting waste papers in a dustbin. Okay. Next, C bit amma, standing in a queue. Okay. Fourth, D bit. Following traffic rules. Okay, write on this fourth question children. Okay children, completed write fast children. See seventh bit. Okay, seventh section. Here tick the good habits that you follow in the following. Okay, మీరు ఏం చేయాలమ్మా, కింద మీకు గుడ్ హ్యాబిట్స్ ఇచ్చారు కదా సెవెంత్ సెక్షన్ లో. చూడండమ్మా, ఫస్ట్ వన్, I wake up early in the morning every day. I go to school. Second one amma, I go to school with a clean and full uniform. ఇలా మీకు సెకండ్ సెక్షన్ లో ఇచ్చారు కదమ్మా. ఇక్కడ మీరు గుడ్ హ్యాబిట్స్ మీరు ఫాలో అయ్యేవి, మీరు రోజు ఫాలో అవుతున్నారా లేదా అనేది ఇక్కడ మీరు టిక్ మార్క్ పెట్టండి అమ్మా. ఓకే, మీరు కరెక్ట్ గా ఫాలో అయ్యేవి మీరు ఇక్కడ టిక్ మార్క్ పెట్టండి. ఓకే చిల్డ్రన్,
ఇవన్నీ కూడా గుడ్ హ్యాబిట్స్. మీరు అన్ని ఫాలో అవుతున్నారా, అవుతే మాత్రం టిక్ అనేది పెట్టేయాలి. ఓకే అమ్మా. See children, today we completed the social 6th lesson amma, good habits. Okay amma, this is your today's social class. I hope that you understand today's class. Thank you amma, bye bye.